విషయం ఏంటంటేనండి, లేడీ గెటప్ శాంతి స్వరూప్ ఎంతమందికి తెలుసు? గుర్తుందా మీకు? లేడీ గెటప్ వేస్తాడు జబర్దస్త్లో శాంతి స్వరూప్ అని చెప్పేసి నేను ఇక్కడ ఫోటో పెడతాను అతనిది, శాంతి స్వరూప్ది. అతను కొన్ని వ్యాఖ్యలు అయితే మాట్లాడాడు, జగన్ గారి గురించి కొన్ని మాటలైతే మాట్లాడి ఒక వీడియో పెట్టాడు. అది కూడా నేను ఆ వీడియో కూడా కుదిరితే ప్లే చేస్తాను. ఈ లేడీ గెటప్ జబర్దస్త్ లేడీ గెటప్ శాంతి స్వరూప్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. అంటే జగన్ గారికి కొన్ని పాఠాలు అయితే చెప్పాడని చెప్పి చాలామంది మాట్లాడతారు. అసలు ఎందుకు ఆ వీడియో చేయాల్సి వచ్చింది? లేడీ గెటప్ శాంతి స్వరూప్ ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చింది? ఎవరు చేయించుంటారు? కాబట్టి జగన్ గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది? ఏం తప్పు మాట్లాడారు? ఎందుకని ఈ వీడియో చేయాల్సి వచ్చింది? ఏంటి లేడీ గెటప్కి తేడా తెలియని నువ్వు సీఎం ఎలా అయ్యావు అని జగన్ గారిని అనాల్సిన పనే వచ్చింది. ఈ లేడీ గెటప్ శాంతి స్వరూప్ కూడా జగన్ గారికి నేర్పించే అంత తోడయ్యాడా? కాబట్టి జబర్దస్త్ టీంలో ఆది అనే వ్యక్తి ఈ లేడీ గెటప్ శాంతి స్వరూప్ తోటి ఈ వీడియో చేయించాడా ఏంటి? ఇవన్నీ మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు అసలు ఆ లేడీ గెటప్ శాంతి స్వరూప్ దేని గురించి వీడియో చేశాడు అంటే కనుక, ఏదైతే జగన్ గారు రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఎవరి గురించి? మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి గురించి. ఆయన గురించి ఏం మాట్లాడారో ఒకసారి నాకు. వాసంశెట్టి సుభాష్ డాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. డాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాడు మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు. అదేండి, ఏంటంటే డైరెక్ట్గా ఓ మంత్రి స్థానంలో ఉండి, ఓ మంత్రి పదవి అధికారంలో ఉండి స్టేజ్ ఎక్కి డాన్సులు చేస్తున్నాడు. ఎంగానో ఓ అని మాట్లాడటం జరిగింది. ఆయన ఓ మహిళతో డాన్స్ చేసిన మహిళ అని కూడా అనలా జగన్ గారు. యాక్చువల్గా అయితే కనుక ఓ మహిళతోటి స్టేజ్ ఎక్కి డాన్స్, అక్కడ ఎవరితో డాన్స్ చేస్తున్నారు అని జగన్ గారు విడమర్చి చెప్పడం లేదు, కానీ డాన్సులు చేస్తున్నారు స్టేజ్ ఎక్కి, రకరకాలుగా చిందులు వేస్తున్నాడు అని అయితే కనుక మాట్లాడటం జరిగింది. ఎందుకంటే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళు వాళ్ళ రిప్రజెంటేటివ్లు కాబట్టి అందువల్ల పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి వాళ్ళు ఏది చేసినా సరే ప్రజలు గమనిస్తారు. కాబట్టి జగన్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు అని మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. కానీ దీన్ని ఎలా తీసుకెళ్లారు, దీని గురించి ఏం మాట్లాడారు, ఏంటి, ఎవరైతే ఈ లేడీ గెటప్ జబర్దస్త్ లేడీ గెటప్ శాంతి స్వరూప్ చేత ఇప్పుడు ఈ వీడియో చేయించి ఎందుకు పెట్టారు, దాన్ని ఎందుకని వైరల్ చేస్తారు అనే దాని మీద ఒకసారి మాట్లాడే ముందు అసలు ఈ లేడీ గెటప్ శాంతి స్వరూప్ ఏం మాట్లాడాడో వీడియో పెడతాను. వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు నా రిక్వెస్ట్ ఉంది, వాస్తవం ఏంటో నిజమేంటో ప్రజలందరూ తెలియాలంటే మీ బాధ్యతగా ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మంది చేస్తారు. అంతేకాదు కొత్త మన ఛానల్స్లో పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత ఫస్ట్ ఈ లేడీ గెటప్ శాంతి స్వరూప్ ఏం మాట్లాడాడో విందాం. ఆ వీడియో పెడతాను. ఈ వీడియో కట్ చేయవచ్చు. హలో అండి, అందరికి నమస్తే. నేను మీ శాంతి స్వరూప్ జబర్దస్త్. సో గత కొన్ని సంవత్సరాలుగా జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా లేడీ గెటప్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. మీరు నన్ను అభిమానిస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ప్రేమ అనురాగాలకి. అయితే ఈ రోజు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఉందండి. ఆ కారణం చెప్పే ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. మంత్రి సుభాష్, వాసంశెట్టి సుభాష్ ఇంకోడు ఈ ఏకంగా అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాడు మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు. సార్ చూశారు కదండి. నమస్కారం జగన్ గారు, మీరంటే నాకు ఒక అభిమానం ఉండేది. మీరు అంటారు కదండి ఆ వీడియో చూపించి ఆ అమ్మాయిలతో అశ్లీలంగా డాన్స్ చేస్తున్న మంత్రి గారు అనేసి. ఆ అమ్మాయి నేనేనండి, లేడీ గెటప్ శాంతి స్వరూప్. సో మీకు నేను తెలియకపోవచ్చండి, కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముందు మీ కార్యకర్తలు కొందరిని తెలిసే ఉంటాను కదండి. మీ షోలు కూడా నేను చేస్తున్నాను కదండి. కొందరు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి నేను తెలిసే ఉన్నాను. కనీసం వాళ్ళు అడుగున్నా మీకు చెప్పేవారేమో. అది మీరు నిజాలు తెలుసుకోకుండా ఆ లేడీస్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్న మంత్రి గారు అనేసి ప్రచారం చేస్తున్నారండి. సో ఇప్పుడు నేను చెప్పేది మీ కాకపోయినా మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మీ నిజాలు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానండి. ఈ జనవరి 15వ తేదీ అనగా సంక్రాంతి పర్వదినాన రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలు అనే ఒక కార్యక్రమం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు హైపరాది గారి టీం ని పిలవడం జరిగిందండి. దాంట్లో భాగంగా మేమందరం టీమ్ గా వెళ్ళాము. మరి మేము వెళ్ళినప్పుడు ఎంటర్టైన్ చేయాలి కదండి, డాన్స్ చేస్తాం, స్కిట్లు చేస్తాము. అందులో భాగంగా మేము డాన్స్ చేస్తూ ఆ మంత్రి గారు ఆడ కూర్చొని ఉంటే ఆయన మేము
మేము బలవంతం పెట్టి సార్ మాతో పాటు మీరు 2 స్టెప్పులు ఏంటి సార్ అని మేము బలవంతం పెడితే ఆయన మా కళాకారుల్ని కాదనలేక ఆయన మా మీద గౌరవంతో వచ్చి 2 స్టెప్పులు వేశారు. ఇంకో విషయం తెలుసా అండి, నాతో ఆయన డాన్స్ చేయలేదండి. ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు నేను ఆయనతో వెళ్ళి నేను 2 స్టెప్పులు వేశానండి. దానిపై మీరు రికార్డింగ్ డాన్స్ అని చెప్పి సృష్టించేసి అందరిని బ్యాన్ చేస్తున్నారు. అక్కడ రికార్డింగ్ డాన్స్ అంటే పొట్టి మీద బట్టలు లేకుండా చెడ్డీలతోటి అమ్మాయిలతో డాన్స్ చేస్తే రికార్డింగ్ డాన్సులు అంటారండి. ఆ రికార్డింగ్ డాన్స్ కాదండి. సంక్రాంతి సంబరాల్లో వేల మంది జనాల మధ్య జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో చేస్తున్న ఎంటర్టైన్మెంట్ అండి అది కూడా సుభాష్ గారు అక్కడున్న ప్రజలను ఉద్దేశించి కొంచెం ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడుతూ 2 స్టెప్పులు వేశారు. దానికి పోయేసి మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేశారు. దీనివల్ల అటు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇటు మమ్మల్ని కళాకారులు ఇబ్బంది పెడుతూ, ఎందుకంటే ఈవెంట్ల ద్వారా మేము బ్రతుకుతున్నాం వాళ్ళని. దానివల్ల మాకు రేపు మాకు కొంచెం బ్యాడ్ అవుతుంది కదండి. మీరు పెద్దవారు అది ఆలోచించకుండా మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేయడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే గారు ఎవరిని కూడా ఏ ఒక్క ఇదితోటి చూడలేదండి. ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా అక్కడ ఆ ఒక కార్యక్రమాన్ని 3 రోజులు కూడా చాలా సక్సెస్ఫుల్ గా నడిపించిన ఒక కార్యక్రమాన్ని ఈ రోజు ఆ కార్యక్రమం సక్సెస్ అయింది కాబట్టి మీ వాళ్ళు ఓరవలేక ఈ రోజు ఇంత ప్రచారం చేస్తున్నారు ఆ ఇది. సో ఏదైనా కానీ నేను ఎవరిని కూడా తప్పుగా ఉద్దేశించి మాట్లాడలేదండి. ఎందుకంటే ఈ రోజు ఆ వీడియో నాకు బాధ కలిగించింది. నేను అక్కడ లేడీ గెటప్ గా నేను పోయి ఎంటర్టైన్ చేస్తుంటాను. నన్ను లేడీ గెటప్ గా జనాలు చూస్తారు కాబట్టి నేను లేడీ గెటప్ గానే రెడీ అయి వెళ్తాను. కాబట్టి అది నీకు తెలియకపోవచ్చు, వాళ్ళు చూసే జనాలకు తెలుసు. సో అందుకనేసి మీరు దయచేసి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి లేదా మీ కార్యకర్తలను అడిగి మీరు మాట్లాడుంటే బాగుండేది. ఎందుకంటే కింద కామెంట్లు చూసారు కదండి, లేడీకి లేడీ గెటప్ కి తేడా కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు, నువ్వెలా సీఎం అయ్యావు అన్నారు. అది చూసినప్పుడు నాకు బాధ వేసింది. అయ్యి మిమ్మల్ని తిడుతున్నప్పుడు ఎందుకు సార్ చెప్పండి, నేను మీకు అంతటి మనిషిని కాదు. కాబట్టి దయచేసి నా బాధను అర్థం చేసుకుంటారని నేను బాధ పెడుతున్న వీడియో. ఎందుకంటే దీనివల్ల నాకు చాలా ప్రెషర్ అయింది కూడా ఈ మధ్యన నాకు. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని. సో అక్కడ మీరు ఎవరిని కూడా ఉద్దేశించి తప్పుగా మాట్లాడకండి. ఎందుకు ఇంతకుముందు మీ వాళ్ళు డాన్స్ చేయలేదండి, అది మీకు తెలియదా అండి? ఇంకా యూట్యూబ్ లో ఉన్నాయని చూడండి. దానికి ఆ డాన్స్ కి ఈ డాన్స్ కి మీరు కంపేర్ చేసుకోండి, అప్పుడు మాట్లాడండి సార్. సో ఓకేనా? ఎందుకంటే ఇది మమ్మల్ని అభిమానించే ప్రజల కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ సో. విన్నాగా ఆ లేడీ గెటప్ శాంతి స్వరూప్ ఏం మాట్లాడారో విన్నాం కదా. కాబట్టి మీరు అంటారు కదండి ఆ వీడియో చూపించి అమ్మాయిలతో అశ్లీలంగా డాన్స్ చేస్తున్న మంత్రి గారు అనేసి, అమ్మాయిలతో అశ్లీలంగా మా డాన్స్ చేస్తున్న మంత్రి ఎన్ని కాదు, కానీ అక్కడ డాన్స్ చేసేది అన్నది ఇంపార్టెంట్. లేడీ గెటప్ తోటి ఇప్పుడు లేడీ గెటప్ అనేది ఇంపార్టెంట్ కాదు అక్కడ. యాక్చువల్గా ఏదైనా సరే ఇప్పుడు వాస్తవంగా మాట్లాడాలనుకుంటే కనుక ఈ సంక్రాంతికి రాష్ట్రంలో ఏం జరిగిందంటే ఎప్పుడూ లేనంతగా సంక్రాంతిలో రికార్డింగ్ డ్యాన్సులు అనేవి జరిగాయా లేదా, అశ్లీల నృత్యాలు జరిగాయా లేదా, మీకు నిజంగా మనసు అనేది ఉంటే దాని మీద చేసుకుని చెప్పండి, మీ గుండెల మీద చేసుకుని చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం సంక్రాంతికి ఎంత దారుణంగా అశ్లీల నృత్యాలు జరిగాయా లేదా, ఎక్కడ అక్కడ తేడా లేకుండా ప్రతి చోట చాలా చోట్ల అశ్లీల నృత్యాలు జరిగాయా లేదా, జోగం విపరీతంగా జరిగిందా లేదా, పేకాట గుండాట ఇలాంటి ఆటలన్నీ క్యాసినో తరహాలో ఎంట్రీ ఫీజే ₹1,00,000 కట్టించుకుని కొన్ని జరిగాయా లేదా, వీటన్నిటిని ఉద్దేశించి జగన్ గారు మాట్లాడిన మాటలయ్యి. వాళ్ళతో పాటు మంత్రులు కూడా స్టేజ్ ఎక్కి డ్యాన్సులు వేయడం ఇంకో ఎమ్మెల్యే ఏమో దారుణంగా ఇంకో ఎమ్మెల్యే మహిళను ఉద్దేశించి న్యూడ్ కాల్ చేస్తూ వీడియో కాల్లో న్యూడ్గా చూపిస్తూ ఆ పద్ధతులు అసలు ఎమ్మెల్యేలా లేకపోతే వీళ్ళ మంత్రులా అనే సందర్భంలో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. దాన్ని వీళ్ళు తప్పు పడుతున్నారు. కాబట్టి అంటే అలా మాట్లాడడం తప్ప అన్నట్టుగా మాట్లాడతారు. కాబట్టి మహిళతో కాదండి డ్యాన్స్ చేసింది నాతోనేనండి. జగన్ గారు కనీసం మీరు చూసుకోవాలి కదండి. లేడీ గెటప్ప లేడీతోట ఎవరితో డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ చేస్తారు కదండి, ఎవరితో ఇప్పుడు ఈ లేడీ గెటప్ శాంతి స్వరూప్ గురించి మాట్లాడతాం. అసలు ఈ జబర్దస్త్ అక్కడ యాక్చువల్గా కార్యక్రమం జరిగిందే ఎవరైతే హైపర్ ఆది అనే వ్యక్తి ఉన్నాడో ఈ హైపర్ ఆది అనే ఆయన అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాసంశెట్టి సుభాష్ గారు పిలవడం జరిగింది. వీళ్ళు అక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. వీళ్ళు అంటే జబర్దస్త్ అనేది బూత్ షో అంటాను నేను. దాన్ని అసలు ఎటు పరిస్థితి ఎంకరేజ్ చేయను. జబర్దస్త్ షో అంటేనే బూత్ షో అంటాను నేను. ఎందుకంటే అన్ని వల్గర్ లాంగ్వేజ్, కొంతమందిని క్రిటిసైజ్ చేసి కామెడీని పండించడం, అంటే కొంతమందిని ఎలా అంటే వాళ్ళని తక్కువ చేసి చూపిస్తూ దాన్ని కామెడీ పండించడం, అలా కట్ట కాదన్నాను నేను. అలాంటిది
ఐపరాది అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమంలో భాగంగా ఈ లేడీ గెటప్ శాంతి స్వరూపు డాన్సులు వేస్తాడు. ఒకటి చెప్పండి, మీలో చాలామంది జబర్దస్త్ చూస్తూ ఉంటారు, చాలా ఈవెంట్లు షోలు అవి చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు ఈ లేడీ గెటప్ శాంతి స్వరూప్ ఎలా యాక్ట్ చేస్తాడో చాలా సాంప్రదాయంగా శుద్ధిని శుద్ధ పూసని అన్నట్టు యాక్ట్ చేస్తాడా? లేదుగా. లేడీ గెటప్ వేసింది ఎందుకు? ఎలా యాక్ట్ చేస్తాడో తెలియదా ఏంటి? వెళ్ళి మగోడి మీద పడిపోవడం ఏంటి, మగోడు ఈ రకంగా చేయటం అనేది ఆ షోలో చేస్తారా లేదా? నేను ఆ షో చేయడం గురించి మాట్లాడలా. కాబట్టి అలాంటి నృత్యాలు ఎక్కడ చేసినా తప్పేగా. అది లేడీ గెటప్తో చేసావా అన్నది కాదు, తప్పే కదా. కాబట్టి ఇలా చేసినప్పుడు 100% ఇలా చేసినప్పుడు చాలామంది చూస్తుంటారు కదా ప్రజలు. కాబట్టి అంటే మనకు బాధ్యత వహించే ఒక ప్రజా ప్రతినిధి ఏంటి మనకన్నా దారుణంగా తయారీ డాన్సులు కట్టాడరా అని అంటే అది కొద్దిగా గొప్ప అప్రదిష్ట పాలైనట్టే కదా. కాబట్టి హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఒక అత్యున్నతమైనటువంటి అవి పదవులకి వాటికి అలంకారంగా ఉండాలి తప్ప ఇలా ఉండకూడదు కదా అనేది దాంట్లో ఉండే ఉద్దేశం. కాబట్టి దాన్ని కూడా కావాలని అంటే మీరు చూసుకోలేదు కాబట్టి కనీసం మీ కార్యకర్తలు చూస్తారు కదండి. ఈ లేడీ గెటప్ శాంతి స్వరూప్ మాట్లాడే మాటలు మీ కార్యకర్తలు చూస్తారు కదండి. మీ కార్యకర్తలు కూడా మీరు అడగరా? మీ కార్యకర్తలు కూడా మీకు చెప్పలేదా? మీరు తెలుసుకోవాలి కదండి, తెలుసుకుని మాట్లాడాలి కదండి. తెలియకుండా మాట్లాడేసి ఎలాగండి? ఎందుకంటే లేడీ గెటప్ తెలియకుండా మాట్లాడితే కామెంట్లు కూడా చాలా దారుణంగా పెట్టారు కదండి. లేడీ గెటప్కి తేడా తెలియకుండా నువ్వు సీఎం ఎలా అయ్యావు అని కామెంట్లు కూడా పెట్టారు కదండి. నాకైతే బాధగా ఉందండి మమ్మల్ని. అది ఈ రకంగా ఏదో కర్రెరకుండా పాల్చకుండా అంటే అసలు యాక్చువల్గా తను చెయ్యాలని ఉందో లేదో తెలియదు నా వీడియో. కావాలని చేయించారా లేకపోతే ఐపరాది లాంటి వాళ్ళు ఎవరైనా వీడియో పెట్టమన్నారా లేదా మంత్రి గారి దగ్గర నుంచి అది వచ్చిందా ఏంటి అనేది. అంటే జగన్ గారు మాట్లాడిన తర్వాత ఇన్నాళ్ళకి తేరుకుని ఇప్పుడు ఈ వీడియో పెట్టడం జరిగింది. కాబట్టి దాంట్లో ఏదో తప్పులు వెతకాలి. కాబట్టి మాట్లాడిన మాట ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే హుందాగా వ్యవహరించాలి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రజాప్రతినిధులు అంటే కనుక వాళ్ళని రిప్రజెంట్ చేసేవాడు కాబట్టి వాళ్ళకి ఆ హుందాతనం ఉండాలి. అంతేగాని మేము మాయిష్టసరంగా చేస్తామంటే అది కరెక్ట్ కాదు నన్ను అడిగితే కనుక. కానీ దాని గురించి అయితే మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా ఏదో బూచిగా చూపించి ఏదో చేసేయాలి ఏదో చెప్పేయాలి అంటే ఏమీ తెలియదు ఇలా ఏదో రకంగా మాట్లాడాలనుకోవడం కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం. ఇదైతే కనుక ఇప్పుడు లేడీ గెటప్ శాంతి స్వరూప్ గురించి అలాగే జబర్దస్త్ ఆది గురించి ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు చెప్పాలి చేస్తాం వాస్తవంగా. కాబట్టి వాళ్ళ గురించి ఏంటో మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.